మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, దయామయుడ, ప్రేమమయుడ, నీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నేటి దినాన మరొక నూతన దినము, పరిశుద్ధ పునరుద్ధాన దినముగా మాకు ఇచ్చి, కుటుంబముతో పాటు అనేకులు మా తండ్రి సంఘ బిడ్డలు, ఆత్మీయులు, అభిమానులు, రక్త సంబంధాలు ఈ లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉండగా దేవ ప్రత్యేకమైన దీవెన వారికి మీరు దయచేసి వరదల చేయండి. నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవాలని చెప్పిన నీ వాక్కును బట్టి నీ పరిశుద్ధ ఆత్మ సహాయం మాకెల్లరికూ దయచేయండి. ప్రభా, ఆరాధన క్రమమును ప్రభా మీరు మాకు ఇచ్చిన వారు ఇంటుండగా క్రమానుసారంగా మేము జరిగించుకోవడానికి కృప చూపించండి. పాటల ద్వారాను, విశ్వాస ప్రమాణం ద్వారాను, పాపపుదల ద్వారాను, వాక్య సందేశము ద్వారాను, పాటల ద్వారాను ఇలాగూ కార్యక్రమం ఆరంభము నుండి ముగింపు వరకు మీ సన్నిధిని మాకు తొడుగుంచి ఈ ఆరాధనంతుడి ద్వారా నీకు మహిమ, సంగమునకును మాకును చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ఆరాధనకు ప్రభు మీరే అధ్యక్షత వహించి ఆది నుండి అంతవరకు నడిపించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రత్యేకమైన పాట పాడుకున్న తర్వాత ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దేవయెహోవా స్తుతి పాత్రుండా నా కీర్తన, మన తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి ఆ పాటను పాడుకుందాం. Amen.
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ఓ దేవా, తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షత నిమిత్తమై నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నేను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దోతలు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నప్పటికీ మా స్తుతులను కూడా కోరుకొనుచున్న నీకనేక స్తుతులు. నీవు కలుగు చేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచూ ఉన్నది. సృష్టి అందరితో పాటు మేము నీకు నమస్కరించుచూ ఉన్నాము. ఆరాధన పొరుగున నీకు కీర్తి కలుగునట్లు ఇక్కడ విషయములన్నింటినీ దీవించమని ప్రభువు ద్వారా వేడుకొనుచూ ఉన్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మనం అతి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వరాగంలో ప్రవేశింపక పూర్వము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందటం మనకి ఎంతో మేలు. మనం పాపం లేని వారమని చెప్పుకునే మన సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని లేని వాడు నీతిమంతులను కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిని పవిత్రులుగా చే మనం పాపం లేని వారమని చెప్పుకుని ఆయన బతుకునిగా చేయవారు మౌదం. ఆయన వాక్యం మనలో ఉండదు. తన అతిక్రమ పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రయత్నం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. మన పాపములు ఒప్పుకుందాం. అందరు కలిసి నాతో ఏకీవించండి. పరిశుద్ధుడు అయిన ఓ దేవా, మేము మా జన్మమును బట్టి నైజమును బట్టి పాపులమై ఉన్నాం. తలంపులను బట్టి చూపును బట్టి పాపులమై ఉన్నాం. వినుటను బట్టి మాటను బట్టి పాపులమై ఉన్నాం. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులం. మమ్మను క్షమించుమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసులందరినీ పాపములు క్షమించుచూ ఉన్నాడు. శిక్షించడానికి ఇష్టపడడు. మన పాపములను జ్ఞాపకము చేసుకున్నాడు. అది తండ్రి నిత్యము స్తుతించుదుము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడు అయినందున పాపులమైన మమ్మల్ని అసహించుకొనట్లు చేయక చేరదీసి క్షమించున్నావు గాన నీకు అనేక వందనములు. ఆమేన్. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయో మాన జీవమాయో దేవుని పావనానా మమ్మును తెంపుమా. నాయంతరంగము లో వసించు నో సమస్తమా. ఆకారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. పామరులమని ప్రాచ్యపకార ప్రతిఫలంబుల్ పంపలేదు. భూమి కన్నా నాకసంబున్నా ఏ తోండు దైవ ప్రేమ భక్త జనులయందునా. ఆకారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. పడమటికి తూర్పెంత ఎడమో పాపములకు మనకునంత ఎడము కలుగా చేసియున్నాడు. మన పాపములను ఎడముగానే చేసియున్నాడు. ఆకారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జా
మోచి దేవ సంస్తుతి చేయవే మనసా. తండ్రి అయిన దేవుని తలంచుకుంటూ ప్రవక్త అయిన యెహెజ్కేలుగా రాసిన గ్రంథము 36వ అధ్యాయము 25-26 వచనాలు పఠించుకుందాం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగచేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మును చేసేదను. తండ్రి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. సర్వలోక ప్రభువు గనుక, సర్వలోక ప్రభువు గనుక నిశ్చయమైన జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. కుమారుడైన యేసుక్రీస్తు వారిని తలంచుకుంటూ యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా లేక పైనుండి జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానెను. ఆమేన్. నరులలో గుడారము వేసిన తండ్రికి జయము. నరులలో గుడారము వేసిన తండ్రికి జయము. తాను ద్వేషించినది నిష్ఫలము గని తండ్రికి జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకుంటూ లూకాసు సువార్త 2వ అధ్యాయము. పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకుంటూ లూకాసు సువార్త అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 38-39 వచనాలు చదువుకుందాం. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన యేసుదేవుడు తన ఎద్దుకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఆమేన్. పరిశుద్ధాత్మ తండ్రికి మహిమ కలుగును గాక. ఆమేన్. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును జయము. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును జయము. ఇహ పరములాయందు శాశ్వత కాలము జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. వాక్యం ఇచ్చిన తండ్రిని స్తుతి చేద్దాం. అందరూ కూడా దేవుని వైపు చూస్తూ స్తుతి ప్రార్థనలు ఎక్కివిద్దాం. త్రియేక దేవుడు అయిన దేవా, భూమి ఆకాశముల కంచెను వెండి బంగారముల కంచెను గొప్పదానమగు నీ గ్రంథమును మాకు దయచేసినావు.
కాబట్టి నీకు అనేక కృతజ్ఞతా స్తోత్రములు. నువ్వు స్వయముగా మాకు చెప్పవలసిన మాటలన్నీ ఈ పుస్తకంలో ఇమిడ్చినావు గనుక నీకు మా వందనములు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. మన విశ్వాసమును ఒప్పుకుందాం. అందరు కలిసి ఏకీవిద్దాం. దేవుడు ఆది అంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వవ్యాపకత్వము ఈ మొదలైన శుభలక్షణంతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభువు రూపమునకు మనుషుడుగాను అనాది స్థితిని బట్టి దేవుడుగాను సంచరించుచు దేవబోధల మూలముగాను అద్భుతమగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన సులువుమురానుపై వేసుకొని మరణముట మూలముగాను ఆయన సమాధిలో నుండి మూడవనాడు వెలుపడికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదేవ స్థితిని, ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడని, ఆయన రెండవ మారు సంఘమును కొనుపోవటకు మేఘాసీనుడై వచ్చునని, మిగిలిన వారికి 7 ఏండ్ల శ్రమ కలుగునని, తర్వాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరిగే దొమలు అంత్యక్రీస్తు అవధ ప్రవక్త నరకములో వేయకూడదని, సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడినని, ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయనని, తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చునని నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు, మాగోగు అను పేరులు గల సైన్యములను ఏర్పరచుకునని, అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోనని, క్రీస్తు అతనిని నరకములో పడవేనని నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు విధించునని, అవిశ్వాసులను నరకములోనికి పంపివేయనని నమ్ముచున్నాను. తదుకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏక సంఘముగా ఉండటం వలన భూమి పరలోకములో ఒక భాగమునని, క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండునని నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోను కుమారునితోను ఏకదేవుడుగాని ఉండి పని చేయుచున్నాడని, ఈయన ఆవేశం వలనని దైవ గ్రంథము ప్రాతలోనికి వచ్చినదని, ఈయన వెలిగింపును బట్టి ఆ గ్రంథము అర్థమవునని, తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తం వలన గణించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయి విశ్వాసికి అందించునని నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందదగు దేవుడని నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. కూర్చుందాం. అందరికి మరణాత. ఒక ప్రత్యేకమైన పాట పాడుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మార్చి నెల నుండి మరి ఇప్పటి వరకు లాక్డౌన్లో కొనసాగిస్తున్న మనందరం కూడా బాహ్యంగా మందిరాల్లో కలుసుకెళ్ళినప్పటికీ అలాగూ దైవ సన్నిధులు కుటుంబం ద్వారా జరిగించబడి ఆరాధన ద్వారా మరి మీరందరూ కూడా ఏకీవించి దైవదేవుని పొందుతున్నందుకు ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఒకసారి ఈ ప్రత్యేకమైన దినమున ప్రభు నామమున మరి కుటుంబ పక్షముగాను సంఘముల పక్షంగాను మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉందని చెప్పిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనాలు. నేటి దినమున ప్రభు ఇప్పటి వరకు పాటలు ఆరాధనా క్రమం ద్వారా మీరే మహిమ పొందుకున్నందుకే స్తోత్రములు చెల్లిస్తూ మరోసారి నీ పాదముల చెంత నీ దాసు నిలబడుచుండగా మాట్లాడినది మీరు కాదు, నా తండ్రి మీలో నుండి మాట్లాడని చెప్పిన వాగ్దానాన్ని మీకు జ్ఞాపకం చేసుకుంటూ బలహీనమైన మమ్మల్ని బలపరచు నిమిత్తమై నీ శక్తిగల ఆత్మతో నింపండి. మోషే నోట నీ మాటలు ఆనాటి కాలం ఉంచారు కదా నాయన, అలాగే వినుచున్న వారికి వినగలిగిన చెవి, గ్రహించగలిగిన అంతరంగమును కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వీక్షిస్తున్న వారందరినీ మీ ఆత్మ అవశ్యం అందించుకొని నేటి దినమందు అందరితో మాట్లాడి మేము పొందుకున్నామని నా నామమును మీరు నియమడిన చేతిని సెలవిచ్చిన యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు సమాధానమును మనకెల్లరికూ తోడేండును గాక, ఆమేన్. దైవాత్మారామో నా తనువు నా ప్రాలోమో, దైవాత్మారామో నా తనువు నా ప్రాలోమో, నా జీవమంతయు నీతో నిండా జేరి వసింపుము, నా జీవమంతయు నీతో నిండా జేరి వసింపుము. ప్రియులారా, నేటి దినమందు మన ధ్యానాంశము పరిశుద్ధాత్మను పొందుటకు కావలసిన లేక చేయవలసిన పనులు కొన్నింటిని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి దినాన ఈ సందేశమును అందించాలని దేవుడే ప్రేరేపించగా మీ ముందు నిలబడిన వాడినై ఉన్నాను. పరిశుద్ధాత్మను గూర్చి ఎందుకు బోధించాలని తలంచుతున్నానంటే, దైవజనుడు దేవదాసయ్య గారి కాలంలో పరిశుద్ధాత్మను గురించి బోధిస్తూ ఉన్నప్పుడు కొందరు మిషనరీలు అన్నారు కదా, ఇది మా మిషన్ సిద్ధాంతంలో లేదు అన్నారు. అందుకు దైవజనుడు సెలవిచ్చిన జవాబు ఏమిటంటే, బైబిల్లో ఉన్నది కనుక నేను బోధించుతున్నాను అన్నారన్నమాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజముగా పరిశుద్ధాత్మను పొందుటకు మనం చేయవలసిన పనులు 5 ఉన్నవి. వాటిని సంపూర్ణంగా మనము ధ్యానం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ లేఖన భాగములో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ప్రియులారా, ఈ లేఖన భాగంలో పేతురు గారు మాట్లాడుచు మీరు మారు మనసు పొందండి, ఇది మొదటి పని.
పరిశుద్ధాత్మ బాప్తిసం పొందటానికి మనం చేయవలసిన కొన్ని పనులలో 5 పనులు ఉన్నవి. మొదటి పని ఏమిటంటే మారు మనసు పొందుట అనే పని. ప్రియమైన దేవుని పిల్లలారా, మారు మనసు మనం ఎలా పొందాలి? అయితే లోకములో ఉన్న మనందరం కూడా పాపాత్ములమే, ఒకడుని నీతిమంతుడు లేడని వాక్యం సెలవిస్తూ ఉంది. అందరూ పాపము చేసి దేవుని మహిమను పోగొట్టుకున్న వారని లేఖన భాగం చెప్పుచూ ఉండగా, పాపాత్ములైన మనము మారు మనసు కలిగి ఉండాలని లేఖనాల ప్రకారంగా మనం ఆలోచన చేసి ధ్యానం చేసినట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 7వ అధ్యాయము 10వ వచనమందు ఒక చక్కని మాట పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. ప్రియమైన వారలారా, అనేకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న మనము లోక సంబంధ సాధారణమైనటువంటి దుఃఖం మనకు కలుగుతూ ఉన్నది. దానివల్ల రక్షణ మనకు కలగదని పరిశుద్ధాత్మ దేవుడు తన సంఘానికి ఆ కాలంలో పౌలు గారి ద్వారా దేవుడు తెలియచేసిన వారై ఉన్నారు. అయితే ఎలాగుండాలి మారు మనసు పొందే మనం అని అంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగచేయును. దేవుడు ఈ లోకమును పరిశుద్ధంగాను మానవుని పరిశుద్ధంగాను సృష్టిలో ఉన్న సమస్తమును పరిశుద్ధపరిచిన వారై ఉన్నారు. అన్ని పరిశుద్ధమే. పాపము ప్రవేశించినటువంటి విధం మనం ఎరిగిన వారమైన ఆదికాండములో ఆరంభంలో మనం ధ్యానం చేస్తే, అయితే దేవుని చిత్తానుసారమైన మారు మనసు పిల్లరా రక్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము కనుక దేవునికి ఎదుట కనబడుచున్న మనము మార్పు అనేది మన మనసులో కలిగినప్పుడు దుఃఖము కలుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన పాపాలను ఒప్పింప చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం లేకుండా మనము దైవ చిత్తానుసారమైన దుఃఖమును మనలో నుండి బయటికి తీసుకుని రాలేము. అందుకనే పౌలు గారు తెలియచేస్తూ, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను. మార్పు అనేది ఇక్కడ మారు మనసు అనేది మనం చూస్తున్న మార్పు కావాలి పిల్లలు. అంతేకాదు మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధిస్తూ, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. యోహాను గారు, బాప్తిసమిచ్చే యోహాను గారు పలుకుచున్న ఈ మాట, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. గనుక నేటి కాలం మందు మన అందరము కూడా మార్పు మన అంతరంగంలో రావాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖం అంతరంగం నుండి బయటకు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన పాపములను ఒప్పింప చేసినప్పుడు మనము దేవుని రక్తం చేత కరగబడతాం. యోహాను రాసిన మొదటి పత్రికలో కూడా 1వ అధ్యాయం 7వ వచనంలో ఒక చక్కని మాట మనం చూడగలం. అక్కడ అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారై ఉండి ఇందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయు. ప్రియులారా, యేసు రక్తము ప్రతి పాపము నుండి మన పవిత్రులుగా చేయనని వాక్యం చెబుతూ ఉంది. జన్మ పాపం ఉంది, తలంపు పాపం ఉంది, ఊహా పాపం ఉంది, అజ్ఞానాన్ని బట్టి చేసే పాపాలు,
ఎన్నో 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 ఉన్నాయి. కానీ యేసు రక్తము ప్రతి పాపము నుండి మనం విమోచించునని వ్రాయబడుతుంది వాక్య లేఖనంలో. దేవుని పిల్లలారా, గనుక దేవుని గ్రంథంలో పరిశుద్ధాత్ముడు తెలియచేసిన రీతిగా దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను. కనుక మన పాపములను ఎప్పుడైతే ఒప్పుకుంటామో యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ప్రతి పాపముని మనను శుద్ధీకరించి పవిత్రులుగా చేస్తుందని ప్రభునామంలో మీకు మనం చేస్తూ ఉన్నాను. అంతేకాదు కానీ మత్తయి గారు రాసిన స్వార్థలో కూడా 3వ అధ్యాయం 11వ వచనంలో ఒక చక్కని మాటను మనం చూస్తూ ఉంటే, మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను గాని అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయిటకైనను. ఇలా ఇక్కడ వాక్య భాగంలో మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో బాప్తిస్మం ఇస్తూ ఉన్నాను అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు యోహాను గారి ద్వారా పలికినటువంటి మాట. గనుక నీళ్లు శుద్ధికి పరిశుద్ధత గుర్తుగా కనబడుతున్నవి. మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇస్తూ ఉన్నాను అంటూ యోహాను గారు నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడని తెలియచేస్తూ నేను నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను కానీ ఆయన పరిశుద్ధాత్మలో అగ్నిలోని మీకు బాప్తిస్మం ఇస్తాడంటున్నాడు. కనుక ఈవేళ మొదటి పని చేయవలసిన పనిలో ఒకటి మారు మనసు పొందుట. ఒక ధనికుడు ఉన్నాడు, నికోదేము అనే ఒక ధనికుడు యేసుక్రీస్తు కాలంలో. ఆయన గురించి మనం ధ్యానం చేసినట్లయితే యోహాను సువార్తలో ఉంటుంది 3వ అధ్యాయము 3వ వచనంలో చక్కని మాట. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్రొత్తగా జన్మించుట అంటే మార్పు, నూతన పరచబడుట. కనుక ఒకడు క్రొత్తగా జన్మించితేనే అంటే పాత జీవితాన్ని వదిలిపెట్టి నూతన జీవితం మనం కలిగి ఉండాలి. నూతన మనస్సు, నూతన జ్ఞానము, నూతన తలంపు, నూతన ఉద్దేశాలు. పాతవి గతించిన సమస్తమును క్రొత్తవైన వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇలా అంతేకాదు, యెహెజ్కేలు గారి గ్రంథంలో కూడా ఆ ప్రవక్త ఒక చక్కని మాట తెలియజేస్తున్నాడు. 36వ అధ్యాయము 25-26 వచనాలు మనం చూస్తే, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును. మీ విగ్రహము వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయమును మీకు ఇచ్చేదను. నూతన స్వభావమును కలుగజేసేదను. నూతన హృదయము, నూతన స్వభావం. రాతి గుండెను మనలో నుండి తీసివేసి మాంసము గుండెను మీకు ఇస్తాను. కనుక ఈవేళ లోకములో ఉన్న మనం, భూలోకమే పాపపు లోకం. మరి లోకములో సాతానుకు లోబడిన మనుషుల లోకమని దైవజనులు తెలియజేశారు. కనుక ఇటు లోకములో ఉన్న మనము, మన హృదయము అలాగే మన తలంపులు సమస్తం కూడా నూతన పరచబడాలని వాక్యం ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాం. అంతేకాదు కానీ మరి ఇక్కడ మారు మనసు పొందాలి. మొదటి పని, మనం చేయవలసిన పని. కనుక రోమా పత్రికలో మనం చూస్తే ఒక చక్కని మాట ఉంది. 12వ అధ్యాయము 2వ వచనం కూడా మనం చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చూస్తే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇలా మన మనస్సు, మన తలంపులు, మన హృదయము, మన హృదయ కాటి సమస్తము కూడా మార్పు కలగాలి. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోమపత్రిక ద్వారా ఈ అధ్యాయంలో మరి సమస్తాన్ని ఆయన నూతనపరిచే దేవుడుగా మనం చూస్తున్నాం. కనుక మారు మనసు పొందుట కనుక మొట్టమొదటిగా ఒక మానవుడు దేవుని ఎదుకు వచ్చి తన పాపములను ఎప్పుడైతే ఒప్పుకొని పశ్చాత్తాపముతో
దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగిన వారై ఉంటారో రక్షణార్థమైన మారు మనస్సు దేవుడు వారికి పుట్టించి మరి మార్పుతో మారు మనసు కలిగిన వానిగా చేస్తాడని, నూతన పరచబడతాడని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రియులారా, శుద్ధ జలము చేత ఆయన శుద్ధీకరిస్తాడని అనేక లేఖన భాగాలు మనం చూస్తున్నాం. కనుక నేటి కాలమందు ఒకటి మారు మనస్సు పొందుట, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందటానికి చేయవలసిన మొట్టమొదటి పని మారు మనసు పొందుట. ఇక రెండవ పనిని మనం ధ్యానం చేసుకుందాం. నీళ్ళ బాప్తిస్మం పొందాలి, ఇది రెండవ పని. ఇలా కొన్ని పనులు మనం చేసినప్పుడు ఫలితాన్ని మనం అనుభవిస్తాం, కొన్ని ప్రయోజనాలు అందుకుంటాం. పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందటానికి కడవరి కాలంలో మనం చేయవలసిన రెండవ పని నీళ్ళ ద్వారా బాప్తిస్మం పొందుట. అపోస్తుల కార్యంలోని 2:38 మనం చూస్తే, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. ప్రతివాడు కూడా యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడైతే పశ్చాత్తాపడతారో ప్రభువు నామములో నీళ్ళ బాప్తిస్మం పొందుకోవలసిన రెండవ పని అందరము కూడా చేయాలి. దేవుని యొక్క గ్రంథములో మనం ఈ యొక్క బాప్తిస్మం గురించి ధ్యానం చేసినట్లయితే, బాప్తిస్ అనే పదము గ్రీక్ పదము. అయితే బాప్తిస్మం అని వాక్యంలో రాయబడి ఉంది. ఈ తెలుగు పదాన్ని అనువాదం చేస్తే బాప్తిస్మం అనగా అర్థం ముంచటం అని అర్థం. బాప్తిస్మం అనగా ముంచటం. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభు గారు కూడా ఈ లోకంలో మానవ రీతిగా ఒక నరునిగా జన్మించినప్పుడు ఆయన కూడా బాప్తిస్మం పొందటానికి యోర్దాను నదికి వెళ్ళినప్పుడు యోహాను గారు ఇస్తున్న సమయంలో, నేను తగనన్నప్పుడు నీతి యావత్తు ఇలాగ నెరవేర్చబడవలసినది ఎప్పటికి కానిమని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా నీళ్ళలో బాప్తిస్మం పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మారు మనసు పొందిన మనం రెండవ పని చేయవలసిన పని ఆలస్యం కాకుండా బాప్తిస్మం పొందవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉన్నది. అందుకని అపోస్తుల కార్యంలో 8:34-36 వరకు మనం ధ్యానం చేసినట్లయితే, అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు, తన గూర్చియా లేక వేరొకని గూర్చియా దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పు అడిగాను. దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనములను అనుసరించి అతనికి యేసుని గూర్చిన సువార్తను ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లు ఉన్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని, యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చెను. ప్రియులారా, యేసు నామములో బాప్తిస్మం పొందాలి. ఇక్కడ నపుంసకుడు అనేటువంటి ఈ అధిపతి బయలుదేరి రథం మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు. రథం మీద ఆయన దైవవాక్యాన్ని చదువుకునిచుండగా అర్థం కాలేదు. దాని గురించి ఎవరైనా తెలియచేస్తే బాగుందని తలంపు కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పును తోడుకొని వెళ్ళారు. అయితే నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడిగినప్పుడు, ఎవరైనా నాకు బోధించకపోతే తెలియచేపదు, నాకు ఎలాగో తెలియనన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి, ఆయన దేవుడై ఉండి కుమారునికి ఈ లోకానికి వచ్చిన విధము, ఆయన బోధించిన విధము, ఆయన శ్రమపడే విధానము, ఆయన చనిపోయి తిరిగి లేచిన విధానము, యేసుక్రీస్తుని గురించిన స్వార్థను గురించి తెలియచేసినప్పుడు వెంటనే విశ్వసించిన వాడై ఉన్నాడు. ఇవాళ మనందరం కూడా చాలామంది కష్టకాలములలో దేవుని యొద్దకు వస్తాం, పశ్చాత్తాపడుతూ ఉన్నాం. రెండోది, బాప్తిస్మం పొందటానికి చాలా ఆటంకాలు. మా పిల్లలు అయిపోయిన తర్వాత తీసుకుందామను,
ఇంకేదేదో రకరకాలుగా ఆలోచనలు కలిగి ఉండి వెనకేస్తాం. కానీ ఈ నపుంసకుడు ఆ నది వెంట ప్రయాణం చేస్తున్న కాలమందు వెంటనే ఆలస్యం చేయలేదు. ఇదిగో నీళ్ళు, ఇంకా ఆటంకమేమి, నాకు బాప్తిస్మం అని కోరుకున్న వాడై ఉన్నాడు. వెంటనే ఫిలిప్పు గారు నపుంసకునికి బాప్తిస్మం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, చాలామంది బాప్తిస్తాల విషయాల్లో ఆలస్యం చేస్తూ ఉన్నారు. కానీ వెంటనే ఆ నపుంసకుడు ఇగో నీళ్ళు ఆటంకమేమని వెంటనే పొందిన వాడై ఉన్నాడు. ఇలా మనం కూడా ఈ కడవరి కాలంలో పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందటానికి నీళ్ళ బాప్తిస్మం కూడా అవసరమే. మొదటి పని ప్రియులారా మారు మనసు పొందుట, రెండవ పని నీళ్ళ బాప్తిస్మమును పొందుకోవడం. అంతేకాదు కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, దైవజనులైనటువంటి దేవదాసయ్య గారు ఒక మాట తెలియచేశారు. యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో 3 దినాలు మునిగిపోయిన వారై ఉన్నారు. 3 దినాలు మునిగి 3వ దినమందు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. శుక్రవార దినమందు, మహాశుక్రవార దినమందు ఆయన సమాధి చేసినప్పుడు శరీరం అంతా గాయాలే, సొగసైన సౌందర్యము, రూపమైన ఏది కనబడలేదు. అది పాత శరీరం. సమాధిలో మునిగి తిరిగి లేచినప్పుడు ఆయన శరీరం మహిమల శరీరముగా, పునరుద్ధాన శరీరముగా శిష్యులైన వారి చూచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, పాత స్వభావము గతించిపోయింది, నూతన మహిస్థితి కనబడుతుంది. నీళ్ళ బాప్తిస్మం తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో నజరేయుడైన యేసు నామములో మేము బాప్తిస్మం ఇస్తున్నామని ఇస్తున్నప్పుడు ఆ నీళ్లు రక్తముగా మారి శుద్ధీకరించబడి పవిత్రపరచబడుతూ ఉన్న కనుక నీళ్లు కూడా మరి శుద్ధికి మరి ఉదాహరణగా కనబడుతున్న కనుక తప్పక నీటి బాప్తిస్మం అనేది మనం పొందుకోవలసిన వారు. అంతేకాదు కానీ మరి అనేకమైన విషయాలలో ఆలస్యం చేయక బాప్తిస్మం పొందాలని ఒక పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రోత్సహించినప్పుడు ఆటంకపరచక పరిశుద్ధాత్మను లోబడి మరి దేవునికి లోబడి బాప్తిస్మం పొందాలని ప్రభునామంలో మీకు మనం చేస్తున్నాను. ఇది రెండవ పని. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే ప్రియులారా, ప్రార్థించుట అనే పని మనం చేయాలి. పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందటానికి కనుక పరిశుద్ధాత్మ బాప్తిస్మము అంత్య దినాల్లో అందరికీ అవసరమే. పరిశుద్ధాత్మ లేనివాడు నా వారు కాదన్నారు కనుక పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందటానికి ప్రియులారా మనం చేయవలసిన ప్రాముఖ్యమైన పని మూడవది ప్రార్థించే పని, ప్రార్థించుట. చూడండి, దేవుని గ్రంథంలో అపోస్తుల కార్యములు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మొదటి అధ్యాయము 14వ వచనాన్ని మనం వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియను ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమునకు ఎక్కి వెలుచు యెరూషలేములోనికి వెళ్ళి యెరూషలేమును వేడక మేడగదిలో ఉండండి, మీరు ప్రార్థన చేయండి ఏక మనసుతో. వీరందరూ కూడా శిష్యులను, మరి కొందరు స్త్రీలను, అలాగే మరి కొందరును చేరి ఎడతెగక ప్రార్థన చేసిన విధానం. మారు మనసు పొందిన మనము, నెలతో బాప్తిస్మం పొందిన మనము చేయవలసిన ప్రాముఖ్యమైన పని. చాలామంది మారు మనసు పొందుతారు, నీటి బాప్తిస్మం పొందుకుంటారు, కానీ ప్రార్థన చేయడం రాదు. అమ్మా మీరు ప్రార్థన చేయండి అని అంటే, అయ్యా మీరు ప్రార్థన చేయండి అంటే, అయ్యా మాకు రాదంటారు. కానీ ప్రార్థించడం అనే ప్రాముఖ్యమైన పని చాలా అవసరం. యేసుక్రీస్తు వారి శిష్యులను, మరి అయిన తల్లియు, మరి కొందరు స్త్రీలు అందరూ కూడా ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. దేవుని గ్రంథంలో మనం చూద్దాం మరొక మాట. లూకాసు వార్త 11వ అధ్యాయము 3వ వచనం కూడా మనం, మాకు కావలసిన అనుదినాహారము 11వ అధ్యాయం 3వ వచనం,
మాకు కావలసిన అనుదినాహారము మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము. దినదినము మాకు దయచేయము. మేము మాకిచ్చి ఉన్న ప్రతి వానిని ఆ, క్షమించుచున్నాము గనుక కనుక మా పాపములను క్షమించుము, క్షమించు. మమ్మను శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పెను. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రార్థన నేర్పారు శిష్యులైన వారికి. నిజముగా 11వ అధ్యాయంలోనే మనం చూస్తే, పరలోకమందున్న మీ తండ్రి తన అడుగువారికి పరిశుద్ధాత్మ ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునెను. అంటే అనేక విషయాల్లో దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తే, ప్రభువైన యేసుక్రీస్తు మీ తండ్రిని తల్లిని మరి రాతిని అడిగితే రొట్టెనిచ్చునా, రొట్టెని అడిగితే రాతినిచ్చునా అని చెప్పి ప్రభు ఒక ఉపమానం చెప్తారు. కనుక నేటి కాలం మన అందరము కూడా పరలోకపు తండ్రి ఎంతకన్నా గొప్ప మీకు ఇస్తాడు అని తెలియచేస్తూ, వాక్య భాగంలో పరలోకమందున్న మీ తండ్రి తన అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా అనుగ్రహించునని, అంటే ప్రార్థన చేయడం, అంటే పరిశుద్ధాత్మను అడగడం. ఒక సామాన్యంగా మన అక్కర ఉన్నప్పుడు, ఒకేలా ఆహారం కొరకైన అక్కరు, వస్త్రాల కొరకైన అక్కరు, లేక ఆయా సంబంధమైన అక్కలు మనం కలిగి ఉన్నప్పుడు ఆ అక్కర నిమిత్తమై అనేకులను ఆశ్రయిస్తాం, అడుగుతాం. అడుగుట అనేది చాలా అవసరం. మత్తయి సువార్త 7:7లో కూడా అడుగుడి మీకు ఇవ్వబడని ప్రభు చెప్తూ ఉన్నారు. అడగడం మనం నేర్చుకోవాలి. మనకి అవసరతగా ఉన్నవి అడగటమే ప్రార్థన. కనుక చాలామంది ప్రార్థన రాదని చెప్తాం, కానీ ప్రార్థన మనకు తెలియకుండానే చేస్తూ ఉన్నాం. మన అక్కరగా ఉన్న ఏదైతే ఉన్నావో అవి అడగడమే ప్రార్థన. అయితే ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, లోకాసువార్త 11వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూస్తే, అటువలే మీరును అడుగుడి, అటువలే మీరును అడుగుడి, మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇవ్వబడును, అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును మీతో చెప్పుచున్నా. కనుక అడుగు ప్రతివాడును పొందును. ఇలా పరిశుద్ధాత్మ బాప్తిస్మం మనకు కావాలి. ప్రభువా నాకు మారు మనసు కావాలి, ప్రభువా నాకు నీళ్ళ బాప్తిస్మం కావాలని నువ్వు అడిగినప్పుడు దేవుడు అన్ని అనుగ్రహిస్తాడు. అడుగు ప్రతివాడును పొందుకొనును. ప్రియులారా, దేవుని బిడ్డలారా, అడగడం నేర్చుకునండి, ప్రార్థించడం నేర్చుకునండి. లోక సంబంధమైన ఎన్నో అడుగుతూ ఉన్నా, కానీ పరలోక సంబంధమైన ఈవులు ప్రభువారు అంటారు కదా, మీరు క్రీస్తు లేబడిన వారైతే పైన వాటిని వెదకండి అని అంటాడు. కనుక నేటి కాలమందు పరిశుద్ధాత్మ అభిషేకం లేక బాప్తిస్మం పొందటానికి మనం చేయవలసిన పని ప్రార్థన, ప్రభువుని అడగడం పరిశుద్ధాత్మ గురించి. అలాగే లోకాసువార్తలో కూడా 18వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి మనం ధ్యానం చేసుకున్నట్లయితే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలే చేయుచుండవలెనటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చెను. కానీ గనుక ఇక్కడ మాటికి అతడు అన్యాయస్తుడే, అతడు ఆ పట్టణపు అధికారి. తను సెలవిస్తే న్యాయం కలుగుతుంది, సాయం కలుగుతుంది అన్న ఉద్దేశంతో ఆ విధవరాలు మాటికి వచ్చి అడుగుతూ ఉంది. పిల్లారా, ఎందుకు ప్రభు ఈ ఉపమానాన్ని శిష్యులకు బోధించారంటే, అడగటం మానకూడదు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందేటంత వారికి. గనుక ఈవేళ అడుగుతాం, పరిశుద్ధాత్మ కొంపరం దినాలు వస్తున్నాయి కనుక 10 దినాలు కూడా ఏదో నామకార్థంగా అడిగి మానుకుంటాం, కానీ పరిశుద్ధాత్మ పొందేటంత వరకు కూడా ప్రభు పాదాలు విడిచిపెట్టకూడదు. కనుక పరిశుద్ధాత్మని కాదనకర్తగా పంపుతానని ప్రభు వెళ్తూ శిష్యులైన వారు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఎడతెక్క నిత్యం మనం ప్రార్థన చేయాలి.
అనే అలవాటును మనం కలిగి ఉన్నప్పుడు, లేక అది అభ్యాసం చేసుకున్నప్పుడు దేవుడు మనకు అడిగిన ప్రతి వాటిని అనుగ్రహిస్తాడని వాక్యం ద్వారా మీకు మనం చేస్తూ ఉన్నాను. అంతేకాదు ఆది కాండంలో కూడా అబ్రహాము గారు కూడా అడిగారు. 18వ అధ్యాయంలో 32వ వచనంలో మనం చూస్తే సొదొమ గొమొర్రా పట్టణాల విషయాల్లో నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అబ్రహాము గారు దేవుని అడిగిన విధానం మనం చూస్తూ ఉన్నాం. అతడు ప్రభువు కోపడిన ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయనని ఇందునను కనుక నాశనించినప్పుడు దేవుడు మాట ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయ్యా, ఒకవేళ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉన్నారు, కాపాడవనైతే కాపాడుతానన్నాడు. ఒకవేళ 40 మంది ఉన్నారు, 30 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు, చివరికి ఈ ఒక్క మారే నేను అడుగుతాను అనేక పర్యాయాలను తన మనసును మార్చుకుంటూ అబ్రహాము గారు అడుగుతున్న విధానం, ఒకవేళ 10 మందే ఉంటే ఆ పట్టణాన్ని కాపాడవా నీతిమంతులు అన్నప్పుడు దేవుడు తప్పక కాపాడుతానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈవేళ అబ్రహాము గారు అడిగిన తీరు విధానం మనం గ్రహించాలి. ప్రభుని ఎలాగూ ప్రార్థించాలో మన సొంత జ్ఞానంతో, సొంత తెలివితేటలతో ప్రభుని అడగలేము. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా రోమాపత్రిక 18వ అధ్యాయం 26వ వచనంలో 8వ అధ్యాయం 26వ వచనంలో రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తే అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాం. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మే తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. గనుక మనం ప్రార్థన చేయాలని తలంపు ఉన్నప్పటికీ ప్రార్థన చేయలేము సంపూర్ణంగా. దైవ చిత్తానుసారంగా దేవునికి ఇష్టకరమైన ప్రార్థన మనం చేయాలి. అందుకని పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి. ప్రార్థించే సమయంలో దేవాని ఆత్మ సహాయాన్ని దయచేయండి. ఈ కుటుంబం కొరకు, ఈ సంఘము కొరకు, ఈ సమస్య కొరకు నేను ఎలాగూ ప్రార్థించాలో అలాగూ నీ ఆత్మ సహాయం దయచేయండి అని అడిగినప్పుడు అటువలే ఆత్మ మీ బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. ఏలైనగా యుక్తమై ఎలాగూ ప్రార్థించవలనో మనకు తెలియదు కానీ తానే మన పక్షంగా ఉచ్చరింపగాని మూలులతో తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. గనుక పరిశుద్ధాత్మ తోడుంటేనే తప్ప మనం ప్రార్థించలేం. నిజంగా ప్రార్థించాలని అనుకుంటాం కానీ ప్రార్థన చేయలేం. అందుకని అడుగుడి మీకు ఇవ్వని చెప్పినటువంటి వాగ్దానాన్ని బట్టి. అలాగే మత్తయి సువార్తలో 6:6లో కూడా ఒక చక్కని మాట ఉన్నది, జ్ఞాపకం చేసుకుందాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి నీ రహస్యమందు చూచి నీ తండ్రికి నీవు ప్రార్థన చేయి. అప్పుడు గనుక మనం గదిలోనికి వెళ్ళి మోకరించి ప్రార్థించడం ప్రారంభిస్తే ఆ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, సహాయం చేస్తాడు. రహస్యమందు చూచి నీ తండ్రికి నువ్వు మొరపెట్టు. సంత వీధుల్లో, రోడ్ల మీద, లేక స్థలాల్లో కాదు, కానీ నువ్వు గదిలోనికి వెళ్ళాలి. అందుకని దైవజనులు ఇంటింట దైవ సన్నిధి గది ఉండాలన్నారు. కనుక ఆ గదిలో మనం ప్రార్థన చేసుకోవడం, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, లేక ఏకాంత ప్రార్థన, ఎలాగూ మనం ప్రార్థించడానికి ఒక గది కూడా అవసరమే. కనుక రహస్యమందు నీకు చూస్తున్న తండ్రికి నువ్వు మొరపెట్టు, అప్పుడు ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడని తెలియజేస్తూ ఉన్నారు. ఇలా ఈ కడవరి దినాలలో, ఈ దుర్దినాల్లో మనం ఉన్నాం. ఎవరికి అక్కర ఉందో నాకైతే తెలియదు. దేవునికి మీ అక్కర్లు, మీ అవసరతలు అన్నీ కూడా, మీ బాధలు, మీ చిక్కులు, మీ కష్టాలు, మీరు పడేటటువంటి నష్టాలు కూడా అన్నీ ఆయనకి తెలుసు. కనుక ఏదడిగినా ఇస్తాడు. అయితే ఈ పరిశుద్ధాత్మ కుమరింపు దినాలలో ప్రవేశించబోతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకోవడానికి మరి పరిశుద్ధాత్మ గురించిన ప్రార్థన మనకు కావాలి. అన్ని అడుగుతాం కానీ దేవాన్ని పరిశుద్ధాత్మ నాకు దయచేయమని కోరని వారు ఎందరో ఉన్నారు. కనుక పరిశుద్ధాత్మ
పొందక ఉన్నవారు ఎందరో ఉన్నారు. అందుకని ఆత్మ లేనివాడు నావాడు కాదన్నారు గనుక అందరము కూడా అంతటా పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలని ప్రభునాలో మీకు మనవి చేస్తున్నాను. కనుక మరి పరిశుద్ధాత్మ బాప్తిసం పొందటానికి 5 పనుల్లో మొదటి పని మారు మనసు పొందుట, రెండవ పని నీళ్ళ బాప్తిసం పొందుట, మూడవ పని ప్రార్థించే పని. కనుక నా నామమును మీరు నన్నేం అడిగినా నేను చేస్తాను అన్నారు కనుక పరిశుద్ధాత్మ పొందుట కొరకై ప్రార్థనకు పురిపెట్టండి. దేవుడు తప్పకుండా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనకు దయచేస్తారు. ఇక 4వ పని ఏంటంటే ప్రియమైన వాళ్ళారా, కనిపెట్టే పని. కనిపెట్టే పని ఏ పని చెప్పండి? కనిపెట్టే పని. చూడండి, అపోస్తుల కార్యములో 1వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. దేవుని పిల్లలారా, కనిపెడతా. కొన్ని పనులు చేసేటప్పుడు ఆ పని జరిగేటంత వరకు వేచి ఉంటాం, కనిపెడతా. ఒకేలా అనేకమైనటువంటి విషయాల్లో కనిపెట్టుటంటే ఎదురు చూచుట పరిశుద్ధాత్మకుదే. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అవుతున్న కాలంలో తండ్రి ద్వారా నా వలన విన్నటువంటి వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి, యెరూషలేమును వేడక. ప్రభు మాటను స్వీకరించినటువంటి శిష్యులను, స్త్రీలను యెరూషలేములోని మేడగదిలోనికి వెళ్ళి 10 దినములు పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు కనిపెట్టుకున్నారు. వారందరూ కూడి ఏకాత్మతో ప్రార్థన చేయుచుండగా వారందరి మీద పరిశుద్ధాత్మ అభిషేకం కనిపెట్టినందువల్ల పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూచుట, కనిపెట్టుటనే ఈ అనుభవము, ఈ పని మనం కలిగి ఉండాలి. ప్రియ దేవుని పిల్లలారా, లోకాసు వార్తలో 24వ అధ్యాయము 49వ వచనంలో కూడా మనం చూస్తే ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచిండుడని వారితో చెప్పాను. గనుక ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది. సువార్తికులైన వారు 4 కూడా పరిశుద్ధాత్మ గురించి రాస్తూ, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. పరలోకం నుండి భూలోకంలో మన మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చేటంత వరకు కూడా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో నిలిచిన వారముగా ఉండాలి, నిలిచే వారముగా. ఏదో 10 దినాలు పరిశుద్ధాత్మ కుమ్మరింపు దినాలు అని 10 దినాలు మనం పాటిస్తాం. ఈ 10 దినాలు సంపూర్ణంగా పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థిస్తూ మారు మనసు పొందిన వారు, బాప్తిసం పొందిన వారు, ప్రార్థించేవారు 4వ పని చేయవలసిన పని కనిపెట్టుట. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం నిలిచి ఉంటామో, కనిపెట్టుకుంటామో, పరిశుద్ధాత్మ అభిషేకము జరుగుతుంది. ఒక దినాన ఒక అన్యుడు, మరి మేము ఇంటర్మీడియట్ చదువుతున్న వయసు 18 సంవత్సరాలు, సన్నిధిలో మోకరించి 9 గంటలకు రాత్రి మోకరించి 4-5 ప్రార్థనలో ఉన్నాం. అతడు అన్యుడు, ఏమాత్రం ప్రభు యొక్క మాట లెక్క చేయడు, పెద్దలకు లోబడి ఉండడు, తిరుగుబాటు స్వభావం కలిగిన ఒక వ్యక్తి. క్లాస్మేటే, ఎంత చెప్పినా విన్నా. ఎందుకు ఆ రోజు వచ్చాడు, మాతో పాటు మోకరించాడు. పరిశుద్ధాత్మ దిగి వచ్చింది, పాపాలను ఒప్పింప చేసింది పరిశుద్ధాత్మ దేవుడు. పెద్ద కేకలతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నన్ను క్షమించమని. బాప్తిసాన్ని సిద్ధపడ్డాడు, బాప్తిసం పొందాడు. అనేక విధాలుగా ఆత్మఫలములతో నింపబడి దేవుని కృపలో వర్ధిల్లుచూ ఉన్నారు. గనుక పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టే మనం కూడా, ఒక వస్తువు కావాలంటే అది మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది, ఆ వస్తువు మనం కొనుక్కుందామని కనిపెట్టి ఎదురు చూస్తూ ఉంటాం. లేక ఏదైనా అనేక విషయాలు, అనేకమైన వస్తువులేమి, బట్టలేమి, మనకు కావలసిన వాటి కొరకు కనిపెట్టుకుని ఎదురు చూస్తూ ఉంటాం. ఇలా మనం పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు, పరిశుద్ధాత్మ బాప్తిసం కొరకు మనందరము కూడా కనిపెట్టి దేవుని సన్నిధిలో మరి ప్రార్థించి సిద్ధపడాలని ప్రభునామములో మీకు మనం చేస్తున్నాను.
పూర్వకాలం మందు ప్రవక్తల్లో చిన్న ప్రవక్త అయినటువంటి యోవేలు గారి ద్వారా కూడా పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నటువంటి ప్రవచింప చేసిన వాగ్దానాన్ని కూడా జ్ఞాపకం చేసుకునే ఈ ప్రత్యేకమైన సమయంలో యోవేలు గారి గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరించును. ఇది ప్రవచనం అండి. ప్రవక్త అయిన యోవేలు గారు తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని తెలియచేస్తే, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచిస్తారు, మీ ముసలివారు కలలు కంటారు, మీ యవనులు దర్శనములు చూతురు. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అంటున్నాడు ప్రభు. దేవుని పిల్లలారా, ఆత్మ కావాలని ఈ వాగ్దానాన్ని ఆ కాలమందే దేవుడు మనకిచ్చారు. అయితే అపోస్తుల కాలంలో ఇంచుమించు 10 దినములు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకుని ఎదురు చూచి ప్రార్థించిన వారందరి మీద పరిశుద్ధాత్మ అభిషేకము జరిగిందని మనం రుజువులు చూస్తున్నాం వాక్యం ద్వారా. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం ప్రారంభోచన మనం చూస్తే, పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ కూడా ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. కనుక ప్రియమైన వారలారా, మారు మనసు పొంది బాప్తిసాన్ని స్వీకరించి ప్రార్థించే అనుభవంలోనికి వచ్చిన వీరందరి మీద పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుచున్నప్పుడు వారందరి మీద పరిశుద్ధాత్మ అభిషేకం జరిగింది. వారందరూ ఏక మనసుతో ప్రార్థన చేసి కనిపెట్టుకుంటూ ఉన్నారు. వారి భాషలు మాట్లాడుతూ ఉన్నారు, ప్రవచనాలు చెబుతూ ఉన్నారు, దర్శనాలు చూస్తూ ఉన్నారు. ఇలా ఈ అనుభవం మనకు కావాలి, ఈ అనుభవం రావాలని మనం కోరుకొని కనిపెట్టుకోవాల్సిన వారమైన ఇటు అనుభవంలోనికి మనం ప్రవేశించినప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకం మనకు కలిగినప్పుడు దేవుడు గొప్ప జయమును మనకు కలిగించినట్లే. గొప్ప అనుభూతిని పొందిన వారమై ఉండి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడినప్పుడు లోకములు ఏది మనల్ని జయించలేదని ప్రభునామములో మీకు మనవి చేస్తూ ఉన్నా. అంతేకాదు దేవుని పిల్లలారా, కనుక ఇది 4వ పని, కనిపెట్టవలసిన పని పరిశుద్ధాత్మ కొరకు. ప్రభు చెప్పారు, యెరూషలేము పట్టణాన్ని వేడక నా తండ్రి వలన వినిన వాగ్దానం కొరకు మీరు అందరూ కనిపెట్టుకోనండి. కనిపెట్టుకున్న వారందరి మీద ఏం కలిగింది? పరిశుద్ధాత్మ అభిషేకము జరిగింది. కనుక ఈ కడవరి దినాల్లో మనందరము కూడా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి. అయితే 5వ పని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దేవుని యొక్క గ్రంథములో గలతీ పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు మనం చూస్తే, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపం నుండి విమోచించెను. మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రారంభం నుండి మనం చూస్తే, ఆత్మను గూర్చిన వాగ్దానమును విశ్వాసము వలన మనకు లభించినట్లు చాలు. విశ్వాసించుటంటే నమ్ముట. విశ్వాసము ద్వారా దేవుడు మనకి ఇస్తాడు ఈ ఆత్మ అని మనం నమ్మాలి. వారు నమ్మారు కనుక అపోస్తలులు, స్త్రీలు, అనేక దేశస్తులు అందరూ కూడా కనిపెట్టుకుని ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ అభిషేకం పొంది విశ్వసించారు. అబ్రహాము విన్నాడు,
విశ్వసించిన అబ్రహాము గారిని దేవుడు ఆశ్రయించాడు యేసుక్రీస్తు ద్వారా. అయితే అన్యజనులు సైతము ఇవన్నీ దేవుడు అనుగ్రహించాలని ఒక ఉద్దేశము, దేవుని యొక్క ప్రేమ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ కడవరి దినాల్లో మనందరము కూడా విశ్వసించాలి. దైవజనులు పాడారు కదా, వినుట విశ్వసించుట ఆజ్ఞకు విధేయులై మనుట. వినుట విశ్వసించుట ఆజ్ఞకు విధేయులై మనుట. ఈ పనులు మూడు చేయువారే పరలోక వాస్తవ్యులగుట. యేసు ప్రభువు వచ్చుచున్న నిడిగో వినరండి. పూర్వ దోషకారులు చంపిరి బ్రతికిను తోడవరుడై వచ్చునండి. యేసు ప్రభువు వచ్చుచున్న నిడిగో వినుట విశ్వసించుట ఆజ్ఞకు విధేయులై లోబడుట. ఈ పనులు మూడు చేయువారే పరలోక రాజ్య వారసులు అని తండ్రి గారు మనకు తెలియచేసిన వారై ఉన్నారు. కనుక విశ్వసించాలి. చాలామంది వింటాం కానీ సంపూర్ణంగా విశ్వాసం ఉంచలేరు. అపనమ్మికతో ఉంటాం, అనుమానముతో జీవిస్తూ ఉంటాం. జరిగిద్దా జరగదా, పని అయిద్దా అవుదా, ప్రార్థన చేస్తాం, కనిపెడతాం, కానీ మనలో ఎక్కడో ఏదో ఒక మనలో కొంచెం రవంత అనుమానం, రవంత లోపము కలిగినటువంటి కన్యకులు 5 సిద్ధపడినటువంటి కన్యకులు పెళ్లి కుమారుతో కూడా లోపల ప్రవేశించలేకపోయారు. దైవజనులు తెలియచేస్తూ రవంత అవిశ్వాసం అన్నారు. కనుక మనలో కూడా విశ్వసించడం అనేది, నమ్మకం అనేది మనకు ఉండాలి పరిశుద్ధాత్మలో. అలాగే మనం చూస్తే మత్తయి సువార్తలో 8వ అధ్యాయము 13వ వచనంలో కూడా మనం చూస్తే అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగా కాని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థ నొందెను. గనుక యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో తన కుమారుడు, శతాధిపతి కుమారుడు సావసిద్ధంగా ఉన్నాడు, రోగి. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, అయ్యా నువ్వు వస్తే నా కుమారుడు బ్రతుకుతాడు, నీ కుమారుడు బ్రతికున్నాడు, వెళ్ళు అని చెప్పారు. తాను నమ్మాడు గనుక నమ్మిన అతను తిరిగి వెళ్ళాడు. వచ్చి చూసేలేక అతడు స్వస్థ చిత్తుడై లేచి కూర్చున్నట్లుగా మనం చూస్తున్నాం. నమ్మాలి. ప్రభువు మాట చెప్పగానే నమ్మిన శతాధిపతి యొక్క గొప్ప విశ్వాసాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభు చెబుతున్నారు కానీ మనకి ఎక్కడో అనుమానం, సంపూర్ణ నమ్మకం లేని దుస్థితి మనలో ఉంది. అది పాటలు తోలడానికి పరిశుద్ధాత్మ సహాయం మనకి ఎంతైనా అవసరం. అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో కూడా, యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనంలో కూడా మనం చూస్తే అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. గనుక మనం చూస్తే ఈ వాక్య భాగంలో మళ్ళా చదువుకుందాం. అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మనం చూస్తాం. నిర్గమకాలంలో మోషే గారు ఇశ్రాయేలు నడిపించున్న కాలంలో కూడా మరి ఇతర సర్పం చేసి అలాగూ ఆ స్తంభం మీద పెట్టబడినప్పుడు నిదానించి చూచినటువంటి వారందరూ కూడా బ్రతికారు. నమ్మి నిదానించి చూచిన వారందరూ, విశ్వసించిన వారందరూ కూడా. అలాగే యేసుక్రీస్తు యొక్క శిలువ వైపు మనం చూస్తూ, మనం విశ్వసించి యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చి శ్రమపడి చనిపోయి తిరిగి లేచాడని విశ్వసించినట్లయితే దేవుడు మనకు గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహింప చేస్తాడు. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనంలో కూడా మనం చూస్తే విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము
గనుక విశ్వసించు వాడే నిత్య జీవం గలవాడు. ఎవరైతే నమ్ముతారో వారికి నిత్య జీవాన్ని దేవుడు ఇస్తాడు. కనుక మనం దేవుని మాట నమ్మాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలి, దేవుని వాక్కులను మనం విశ్వసించాలి. ప్రియ దేవుని పిల్లలారా, అలాంటి అనుభవంలోనికి మనం రావాలి. ఇంకా మనం చూస్తే 6వ అధ్యాయంలోని 69వ వచనంలో కూడా మనం చూస్తే యోహాను సువార్తలో నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. గనుక నీవే దేవుడు అని వారందరూ కూడా ప్రభువును గురించి నమ్మిన వారై ఉన్నారు. మనం కూడా యేసుక్రీస్తు మన కోసం, మన శాపాల కోసం, మన పాపాల కోసం, మన శిక్షణ కోసం ఆయన శిలువ మ్రాను మీద అనేక రీతులుగా శ్రమపడిన వారై ఉన్నారు, భరించిన వారై ఉన్నారు. కనుక దేవుని పిల్ల యేసుక్రీస్తు యొక్క చరిత్ర అంతటి మనం ధ్యానం చేస్తూ నమ్మి స్తుతించవలసిన వారం అంటున్నామని ప్రవణాలు మీకు మనం చూస్తాం. అలాగే అపోస్తలుల కార్యంలో 4వ అధ్యాయం 32వ వచనం కూడా మనం చూస్తే విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. విశ్వసించిన వారందరూ కూడా ఏకాత్మయు ఏక హృదయలై ఉన్నారని మీకు మనం చేస్తున్నాం. కనుక క్రైస్తవ సంఘముగా కూడుకొనిచున్న మనందరం కూడా ఏకాత్మ కలిగి, ఏక హృదయము కలిగి దేవుని యందు విశ్వసించిన వారమైతే కుటుంబానికేమి, సంఘానికేమి, రాష్ట్రానికేమి, దేశాలకేమి దేవుడు చక్కని దీవెనిస్తాడని, జయమిస్తాడని ప్రవణాలు మీకు మనం చేస్తున్నా. చివరిగా అపోస్తలుల కార్యములో 8వ అధ్యాయం 17వ వచనం కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. ప్రియులారా, అపోస్తలుల కాలంలో పేతురు గారు, యోహాను గారు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత వారు అనేకుల మీద చేతులుంచగా వారందరూ కూడా పరిశుద్ధాత్మ పొందుకున్నారు. అంతేకాదు ప్రియులారా, ఇంకా మనం చూస్తే అపోస్తలుల కార్యంలో 10వ అధ్యాయము 44-45 వచనాలు మనం చూస్తే పేతురు గారు అక్కడ ప్రసంగిస్తూ ఉండగా పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విని వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. ప్రియులారా, దేవుని వాక్యాన్ని విని నమ్మిన వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగింది. కనుక భక్తులైన వారు, దైవజనులైతే దైవాత్మ రమ్ము నా తనువును వ్రాలమని పాడుకున్నారు. కొందరు భక్తులైతే పరిశుద్ధాత్మను గోరుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. నరులందరి మీద నాయాత్మనోంతోనని పరలోకపు తండ్రి పలికే వేదమునందు పరిశుద్ధాత్మను గోరుము జీవమాయేసు ప్రభుని పేరట యేసు ప్రభుని పేరట వేడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధాత్మను కోరుకుంటున్న వాళ్ళందరి మీద నా ఆత్మవంతులని వాగ్దానం చేసిన దేవుడు మనందరికీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దయచేస్తాడు. కనుక నేటి దినమందు పరిశుద్ధాత్మ పొందుకోవడానికి 5 పనులను గురించి మనం నేర్చుకున్నాం. మొదటి పని ఏమిటి? మారు మనసు పొందుట. రెండవ పని నీళ్ళ బాప్తిసం పొందుట. మూడవ పని ప్రార్థించుట. నాలుగవ పని కనిపెట్టుట. ఐదవ పని విశ్వసించుట. ఈ 5 పనులు చేసిన వారిని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి బలపరిచారు. కనుక చివరిగా దేవుని పిల్లలారా మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 39వ వచనంలో మనం చూస్తే అక్కడ ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు
ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికి ఆ, చెందునని వారు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. కనుక పరిశుద్ధాత్మ ఎవరికి కలిగిందని అంటే ప్రసంగైన వారందరి మీదకి, వారి పిల్లలకు, దురస్తులందరికీ, ఇంకా అనేకులకు, ఆయన దగ్గరకు వచ్చిన వారందరికీ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నారు. ఇలా మనం కూడా దేవుని మహాకృపను బట్టి కడవరి దినాలలో మరి అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని పరిశుద్ధాత్మ దేవుడు మరి మనకు వాగ్దానం చేశారు. కనుక పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందుకొని వాగ్దానాలు మరి ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడై ఉన్నారు. కనుక మనందరం కూడా ఆ శిష్యుల వలె, అలాగే స్త్రీల వలె తల్లి అయిన మరీ కూడా వారితో కూడిండి మరి ఏక మనసులో ప్రార్థన చేసినప్పుడు అందరి మీద పరిశుద్ధాత్మ ఆ ఇంట్లోనికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మనందరం కూడా ఈ 5 పనులు మనం చేసిన వారమైంది. మరి దేవుని యొక్క ఆత్మాభిషేకం, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందినప్పుడు మరి సమస్తాన్ని దేవుడు మనకు మరుగు చేయక బయలుపరుస్తాడు. కనుక అంటే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుట కొరకు మనందరం కూడా ప్రయాసపడదాం. ఈ 5 పనులను మరి మార్పు లేని వారికి మార్పు కావాలి, మారు మనసు కావాలి. మారు మనసు పొందిన వారు బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందిన వారు మౌనంగా ఉండకూడదు, కానీ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన వారు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలి. కనిపెట్టేవారు నమ్మవలసిన వారు అయి ఉన్నారు. నమ్మినప్పుడు దేవుడు సమస్తాన్ని సాధించేస్తారు. ఆయన అసాధ్యమైన కార్యం అంటే ఏది లేదు. కనుక అటు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవడానికి మనందరూ కూడా ప్రయాసపడాలి. 5 పనుల ద్వారా దేవుడు అటు కృప భాగ్యమును మరి వీక్షిస్తున్న మనకందరికీ దేవుడు దయచేసి మహిమనందునుగాక. ఆమేన్. సర్వకృపాని దిగు మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ కడవరి దినాల్లో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని సెలవిచ్చారు. పరిశుద్ధాత్మ పొందుటకు 5 పనులు చేయాలని నీవు వాక్యం ద్వారా మాకు బోధించిన గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్న వాక్కులు బిడ్డల యొక్క అంతరంలో పదిలిపరచండి. పరిశుద్ధాత్మ తండ్రి, మీరు ఏమందరితో మాట్లాడారు కనుక వినుచున్న మేమందరం కూడా మారు మనసు పొందిన వారమేయండి. అలాగే మా తండ్రి బాప్తిసం పొందిన వారయ్యండి. అలాగే ప్రార్థించే వారమైనటకును కృప చూయించి, అలాగే కనిపెట్టే స్థితిలో మేము ఉండి విశ్వసించిన వారముగా అందుకునే భాగ్యం మాకు దయచేయమని, అలాగే వాక్యం ఉన్న వారందరినీ దీవించి పరిశుద్ధాత్మ అభిషేకం అందరికీ దయచేసి మహిమనందుకనుమని మా రక్షకుడును నీ ప్రియకుమారుడైన యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మహిమయు నీకే శితి కిందివి కిన్నీటి వితాతి కింతావై వెలాయో మా దేవా. ప్రతి వస్తువును మాకు బహుమతిగా నిచ్చు ఇతుడా మా ప్రేమానికేట్లు చూపుదును. స్తుతియో మహిమయో నీకే క్షితి కిందివి కిన్నీటి వితాతి కింకాతవై వెలాయో మా దేవా. మసిడి వర్ణ కోటింద భాగ్యదారలవాన విసారు మంచి గాలి విరియు పుష్పములు రసముల్కు పన్ను నిరమ్య ప్రేమంచాటు ప్రసారించు కోదాలు ఫలానందు వీరు. స్తుతియు మహిమయు నీకే శితి కిందివి కిన్నీటి వితాతి కింకాతవై వెలాయో మా దేవా. నెమ్మది గలయేళ్ళు నిజ సౌఖ్య కాలమున ఇమ్మాయి ఫలి
పాపికింకా తావై వెలాయుమా దేవా. దయానిధివైన మా తండ్రి, నేటి వరకు మమ్మల్ని పోషించి కాపాడి సంరక్షించి మాకు కావలసిన గాలిని, నీటిని, వెలుతురును సమస్తమును మాకు ఇస్తున్న ఘనదేవానికి స్తోత్రాలు. సమస్తము మీవేనైనా, మా వంతు ఏమి లేవు. ఈ లోకములు మీరు మాకు కావలసిన సమస్తం నటింపచేసిన నీ ప్రేమ బడి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన వాటిలో మీ కొరకై అర్పణగా అర్పించిన అర్పణ మీరు స్వీకరించండి. ఆనాడు నాయన ఓ తండ్రి, పేద విధవరాలు నీ సన్నిధానం ముందు కనబడి అర్పించగా, నాయన ఓ తండ్రి ఆమెను కనపరిచిన దేవానికి స్తోత్రాలు. ఇగో నీ పిల్లైన వారందరూ కూడా నీ సన్నిధానం ముందు కనబడి అర్పించిన అర్పణను స్వీకరించండి. నాకు ఇచ్చినను శోధించండి సెలవిచ్చారు కనుక వీళ్ళు నీకు ఇస్తుండగా కావలసిన సమృద్ధి దీవెన దయచేసి మీరు ఈ ఘనత కీర్తి మేము పొందుకొనమని, నాకేమి కొదువ నాదుడు అన్నారు గనక మా పిల్లైన వారికి కానీ మాకు కానీ సృష్టికి కానీ ఏ కొదువ లేకుండా సంపూర్ణ దీవెన సమృద్ధి దీవెన దయచేసి మేము అందుకొనమని, యేసు పరిశుద్ధ నామమును మీరు స్వీకరించమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థన మనోజున పాస్టర్గా జరిగిస్తారు. అందరూ కూడా ఏకీవిద్దాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడైన మా తండ్రి, మమ్మల్ని మికిడిగా ప్రేమిస్తూ ఇంతవరకు సజీవ లెక్కలు లెక్కించి ప్రభు యొక్క మే మాసంలో యొక్క పరిశుద్ధ ఆదివార దినమున మిమ్మల్ని ఆత్మతో సత్యముతోనూ పూర్ణ శక్తి పూర్ణ బలము చేత మేము ఆరాధించడానికి మీ కృప చూపించి గృహములో నుంచి ఆరాధన జరిగించుకోవడానికి మీరు మార్గము సరళము చేసి ప్రభువైన ఈ యొక్క ఆరాధన ప్రారంభం నుంచి ఇంతవరకు తోడుగా ఉండి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుని నమ్ముచున్నాము. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామున ప్రార్థన చేయుదురు వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేసిన మా తండ్రి మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముచున్నాము. అలాగే చేసిన ఆరాధన నాయన, మా వాక్య ధ్యానము, పాటలు అన్ని విషయాల్లో ప్రభా మీరే మహిమ పొంది మాకు రావాల్సిన దీవెన అనుగ్రహించిన నమ్ముచున్నాము. విన్న వాక్యము అందరి హృదయంలో పదిలము చేయండి. వాక్యానుసారంగా జీవించి వాక్యపు వెలుగులో నడవడానికి వాక్యమైన మిమ్మల్ని వెంబడించి అనేకులు బోధించగలిగే శక్తిని కృపను దయచేయమని ప్రార్థిస్తూ అంత్యదినములో అపాయకరమైన దుర్దినముల్లో ఉన్నాము గనుక యోవేలు గారి ద్వారా మీరు ప్రవచనమును ప్రవచింపచేసి అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో పరిపూర్ణము చేశారు, నెరవేర్పించారు. ఆది అపోస్తుల మీద దిగినటువంటి పరిశుద్ధాత్మ నేటి దినములో సంఘముల మీదను ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధానంలో కనిపెట్టుకుని నా ప్రతి విశ్వాసి మీద పరిశుద్ధాత్మను కుమరించే దినములు గనుక ప్రభా, ఇదిగో చిన్న పిల్లలు ప్రభా, బాలురు, చంటి బిడలు ప్రభా ప్రవచనములు చెబుతూ వాక్యమెత్తినైనా స్వార్థ ప్రకటిస్తున్నారు కనుక ఇవి నాయన రాకడి దినములని మేము గుర్తెరగడానికి సహాయము దయచేయండి. అలాగే మీ యొక్క ప్రత్యక్షతా దినముల్లో మీ ప్రత్యక్షతను మీరు కనపరుస్తున్న దినములలో ప్రభా మాకును కనబడి మాతో మాట్లాడండి, మహిమ పొందండి ప్రభా. అలాగే పరిశుద్ధాత్మ కొరకు ఏకమనసు ఏకాత్మతో కనిపెట్టి పొందుకోవడానికి ప్రభా మీ పరిశుద్ధాత్మ సహాయం మాకెల్లరికును చూస్తున్న బిడ్డలందరికీ దయచేయండి ప్రభా. ఇదిగో ఈ యొక్క మాసంలో ప్రభా లాక్డౌన్లో ఉండి ఎందరైతే ప్రభా గృహములలో ఉండి ప్రార్థనలో ఏకీవిస్తున్నారో, గృహములలో ప్రార్థన చేయుచున్నారో అట్టి ప్రార్థనలన్నీ అంగీకరించి వారికి కావాల్సిన ఇహపరమైన సంబంధమైన దీవెనల చేత నింపండి. బలహీనులను, రోగగ్రస్తులు, వ్యాధిగ్రస్తులను, భూతపీడితులకు విడుదల, స్వస్థత, ఆరోగ్యం, ఆయుష్ దయచేయండి. ఆహారమును, వస్త్రములు, నీటి సదుపాయం లేని వారు ప్రభా అనేకులు ఉన్నారు. ఎండ తీవ్రతను బట్టి ప్రభా నాయన గృహములు లేక అల్లాడుచిన బిడలు ఉన్నారు. తల్లిదండ్రులు లేక విధవరాలు ఉన్న వారిని మీరు దర్శించి వారికి కావాల్సిన సహాయము దయచేయండి ప్రభా. మీరు మాకు ఇచ్చిన యొక్క నాయన మంచి నాయన స్థితిని బట్టి కూడా వందిస్తున్నాం ప్రభా. మిమ్మల్ని ప్రభా నాయన రాక పర్యంతము నాయన మంచి సాక్ష్యము కలిగి ప్రభా మిమ్మల్ని ఎత్తి చూపించి అనేకులకు స్వార్థ ప్రకటించే మంచి పాత్రలుగా మీరు వాడుకునమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి నిర్దినమైన గృహములలో ఉండి వీక్షించు ప్రభానైనా ప్రార్థనలో ఏకీవించిన ప్రతి బిడ్డను మీరు అంతరంగమును చూచే దేవుడో కనుక వారు అంతరంగంలో ఏ ప్రార్థన అయితే చేస్తున్నారో మాకు తెలియదు, కానీ అంతరంగ ప్రార్థన, బహిరంగ ప్రార్థన మీరు నీ సన్నిధానమునకు ధూపములే చేర్చుకుని ప్రతిఫలం ఇచ్చేయండి ప్రభా. అలాగే తండ్రి ఈ యొక్క వేసవి తాపము నుంచి మీరు మమ్మల్ని తప్పిస్తూ ఉన్నారు. అలాగే కరోనా వ్యాధి చేత అనేకులు
నాయన బాధపడుచున్నారు. అనేక దేశంలో రాష్ట్రంలో ప్రభా ప్రజలు బాధపడుచున్నారు కనుక మా యొక్క తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో మీకు సమర్పణ తండ్రి. ఎవరైతే ఆ యొక్క వ్యాధి చేత బాధపడుచున్నారో వారికి స్వస్థత, మరలా అనేకులకి ఇది ప్రబలకుండా మీరు ఆపు చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాము కనుక మీరు నా నామను మీ నన్ను ఏం అడుగుదురా దయచేయదన్నావు కనుక ప్రభా నాయన యేసునామంలో ఆ వ్యాధిని పరిహారము చేసి ప్రభా అందరికీ కావాల్సిన నెమ్మది దయచేసి మరలా మేమందరం మందిరములలోని స్తుతించడానికి మీ మందిరంలో కనబడి నిన్ను నాయన ఆత్మతో సత్యంతో ఆరాధించటకు సహవాసము కలిగి నాయన దీవెనలు పొందుకోవడానికి కృపద ఇచ్చేమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి నాయన ఈ యొక్క సృష్టిలో ఎందరైతే ఈ దినమున ఆన్లైన్ ద్వారా ఆరాధనలు జరిగిస్తున్నారో అలాంటి యాజకులను కుటుంబములను బట్టి వారికి రావాల్సిన దీవెన, అలాగే మిషన్లు అనేక మిషన్లు కనబడుచున్నవి. అందులో బైబిల్ మిషన్ మీరు ప్రత్యక్షంగా పరలోకం నుంచి భూలోకంలో దించి వేసిన బైబిల్ మిషన్ బట్టి వందిస్తూ బైబిల్ మిషన్లో ఉన్న అధికారులను ప్రభానైనా బేతేలు గృహవాసములను దీవించి వారిని మీ సాధనములుగా వాడుకొచ్చినందుకు వందన స్తోత్రంలో ప్రభా. అలాగే కాకాని స్వస్థాలను బట్టి వందిస్తున్నాం ప్రభా. ఏర్పాటు స్థలంలో ఎందరో ఏకీవించి ప్రార్థన చేసుకునే నాయన స్వస్తిశాలను బట్టి వందిస్తూ మార్గము సరళం చేసి అనేకులు ప్రభా మరలా ఏకీవించి ప్రభా నేను దీవెనలు పొందుకోవడానికి కృపద ఇచ్చేయమని బేతేలు గృహవాసులు కావాల్సినటువంటి ఆరోగ్యం ఆయుష్ను ఆత్మశక్తి వరముల చేత నింపి బలమైన సాధనగా ముందున్న కాలంలో బైబిల్ మిషన్ను ఎత్తి చూపించి వ్యాప్తి చేసే బిడ్డలుగా మీరు వాడుకొని మహిమనందుకునమని, అలాగే ప్రభా సృష్టి అంతటినీ మీ స్వాధీనంలో ఈ వారం అంతట్లో మీరు భద్రం చేసి మరొక పరిశుద్ధ ఆదివార దినమునకు మమ్మల్ని సిద్ధము చేయమని, మాకు ఇచ్చిన సంఘములను సంఘ బిడ్డలను ప్రభా, అలాగే తండ్రి ఆత్మీయులు స్నేహితులు శ్రేయభిలాషులు నాయన దేశ విదేశములలో ఉన్న మా యొక్క బంధువర్గము ఆత్మీయులైన వారిని ప్రభా మీ స్వాధీనం ఉంచుకొని అందరినీ రెక్కల క్రింద భద్రము చేసి ప్రభా విశ్వాస జీవితంలో సడలిపోకుండా శ్రమలోనూ నిందలోనూ అవమానంలోనూ కూడా ప్రభా నాయన మిమ్మల్ని హత్తుకొని ప్రార్థించి పట్టుదలతో ప్రార్థించి ప్రసవేదన ప్రార్థన చేసుకొని జయం పొందుకోవడానికి మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ నింపుదల పొందుకొని ప్రభా రాకడకు రాజ్యమునకు మీరు ఆయుతం చేసి మహిమనందుకునమని గత వారం అంతయు కాచి కాపాడేందుకు వందనాలు. చేసిన మేళ్ళు ఉపకారం బట్టి కూడా వందిస్తూ ఈ యొక్క ప్రార్థన విజ్ఞాపనలు మా స్తుతులు నజరేయుడైన యేసు నామములో సమర్పణ చేసి మిక్కిలి వినముగా బ్రతిమిలాడి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు నెరవేరును గాక. నేడు మా దినాహారము దయచేయము, మా ఎలా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించుము, శోధనకి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవేనావు తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తము చేయము అపవాదికి లెక్కలేం, ప్రభు యేసు రక్తము చేయము అపవాదికి లెక్కలేం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైన అపవాదికి అంత నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఆమేన్. యెహోవా నీ పతన సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ఆమేన్. యెహోవా నీ పతన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానమును కలుగజేయును గాక. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి యెహోవా యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము వీక్షిస్తున్న బిడ్డలకును సంఘములకును దేశములకును మాకును మా కుటుంబాలకు సర్వదా తోడుగుండి ఏర్పాటు బైబిల్ మిషన్కును బేతేలు గృహవాసులకును ఏర్పాటు సోదరులకును సర్వదా తోడుగుండి దీవించి మహిమనందును గాక. ఆమేన్. నీకును నీ సంఘమునకు నిత్యమును జయము జయము, నీకును నీ సంఘమునకు నిత్యమును జయము జయము. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. అందరికీ మరణాత. మరి వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు నామమున మరోసారి వందనాలు తెలియజేస్తూ, మరి ఈ యొక్క కరోనా కాలంలో మనం ఉన్నాం కనుక విస్తరిస్తూ ఉంది, భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. అన్ని నుండి బయటికి రాక జాగ్రత్తగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి కాపాడి భద్రపరచును గాక. ఆమేన్. అందరికీ మరణాత మరణాత మరణాత.